స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో బ్రతుకులో వచ్చిన నన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుందున్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుందున్ నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా
పరిశుద్ధ నీ కొందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మరొక దినం మీ సన్నిధావరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి మిమ్మల్ని ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. వచ్చిన వారు మా అందరి పట్ల మీరే కార్యాలు చేయండి. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించుకొని అయ్యా రావాల్సిన దీవులు దయచేయమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాల క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోజు మనం వింటూ ఉన్నాం కనుక ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ, లేకపోతే అక్కడ దేశంలో ఉన్న వారికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, మహా దుఃఖముతో వేదనతో నేను ఈ మాటలు మీకు రాస్తున్నాను. నేను అబద్ధం చెప్పటలేదు, నిజమే చెప్తా ఉన్నాను. నాకు మనసాక్షి ఉంది. మనసాక్షిని అధిగమించి నేను మీకు అబద్ధము చెప్పటలేదు. అంటే మిమ్మల్ని మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకుని సంపాదించాలని ఆలోచన కాదు, మీ దగ్గర ఏదో దొంగిలించాలనే భావంతో కాదు అని అపోస్తలుడైన పౌలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, వారికి ఒక అతిశయం ఉంది. ఏంటనంటే, వారి అతిశయం ఏంటనంటే, మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాముకు పుట్టిన వారము కాబట్టి మాకు వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మా గర్భములోనే అబ్రహాము సంతానములను పుడతానన్నాడు కాబట్టి మేము గొప్పవారు, మేము అతిశయం అని వారు అతిశయపడుతూ ఉన్నారు. వారు అతిశయపడుతున్న వారిని హెచ్చరిస్తూ, బాబు మీరు అబ్రహాం పిల్లలే, కానీ మీరు అబ్రహాం పిల్లలైనంత మాత్రాన ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు అనుకుంటున్నారా, లేకపోతే మీకు సహాయం చేస్తాడు అనుకుంటున్నారా? కాదు కాదు అంటూ ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఒకే గర్భములో నుండి ఇద్దరు వచ్చారు, ఒకడు యాకోబు యాసావు, ఒకడిని ద్వేషించాడు, ఒకడిని ప్రేమించాడు. కాబట్టి వారు కూడా ఇప్పుడు యాకోబు అబ్రహాం సంతానమే, యాసావు అబ్రహాం సంతానమే. ఇద్దరు అబ్రహాం సంతానమైన వీరిని దేవుడు ఒకరిని ద్వేషించాడు, ఒకరిని ప్రేమించడానికి కారణం ఏంటనంటే, కనుక వారు గుణలక్షణాలు బట్టి ఒకరిని ప్రేమించాడు, ద్వేషించాడు. కాబట్టి మీ విషయంలో కూడా అంతే అని అంటున్నాడు. మీరు అబ్రహాం పిల్లలకు పుట్టినంత మాత్రాన, మీకు వాగ్దానాలు ఉన్నంత మాత్రాన, లేకపోతే దేవుడు మీకు తోడై ఉన్నంత మాత్రాన, ఉంటానని చెప్పిన వాగ్దానం చేసినంత మాత్రాన మీరు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటే అబద్ధం అని చెప్తూ ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మనం ఆలోచిస్తే, మనం అన్వయించుకుంటే దేవుడు మనతో ఏం మాట్లాడతాడని అంటే, చాలా మనం ఏమనుకుంటామనంటే, మా నాన్నగారు సేవకుడు, మా తాత సేవకుడు, మేము మొట్టమొదటి నుండి సేవలో ఉన్నవారు, మేము క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన వారము, మాకు అంతా తెలుసు కాబట్టి మాకు అన్నీ తెలుసు అని అసలే జీవితాన్ని మార్చుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటున్న వారికి చెప్పినట్టుగానే ఈరోజు మనకు కూడా దేవుడు చెబుతా ఉన్నాడు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వారు యూదులే కానీ వారి చెడు కార్యములు మానలేదు. యూదులని చెప్పుకుంటున్నారు కానీ వారి పోట్లాట్లు మానలేదు. యూదులని చెప్పుకుంటున్నారు కానీ వారు చెడు కార్యములు మానలేదు. అట్టిదిగానే దేవుని ప్రజలము, మేము దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నారే కానీ మీరు చేయుతున్న కార్యములు మానటలేదు. కాబట్టి యూదులైనంత మాత్రాన, దేవుని పిల్లలైనంత మాత్రాన దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. దేవుడు కరుణించడు. ఎందుకనంటే, ఇదిగో నీతిని ప్రేమించేవాడు, పాపమును ద్వేషించేవాడు అంటున్నాడు. చూడండి, ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్య భాగంలోకి మనం వెళదాం. చూడండి, 9వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గూర్చి దానికంటే ముందుగా నేను వివరించారు కదా, 7వ వచనం చదువుదాం రమ్మా లావణ్య. అబ్రహాము సంతానమైనంత మాత్రమున అనగా
శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఏం చేస్తారట? నేను చెప్పుకున్నాం కదా, శారీరకమైన సంబంధులు, ఆత్మీయ సంబంధమైన సంబంధం. అంటే ఇప్పుడు అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్న మీరు శరీర సంబంధమైన వారు అయితే దేవుడు దేశించాడంట, ఆత్మ సంబంధులైతే వారిని దేవుడు ఏం చేశాడట అండి? కరుణించాడంట, ప్రేమించాడట. చూడండి ఇక్కడే మనం చూడండి, పక్క పేపర్ చదువుదాం. ప్రియులారా, ఈ అధ్యాయంలోనే 15వ వచనం చదివితే ఏమన్నాడంటే, దేవుడు ఎవరిని చదువురా. అందుకు మోషేతో, నేను ఎవరిని కరుణించాలనుకున్నానో వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలు పడాలనుకుంటున్నానో వారి ఎడల జాలు పడుచున్నాను. కాగా పొందగోరు వారు వలనైనను ప్రయాస వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే ఏమవుతున్నారట? కరుణించబడతా ఉన్నాం. ప్రియులారా చూడండి, నేను ఉన్నానండి, మా నాన్నగారు సేవకులండి, మా నాన్నగారు పాస్టర్ గారు కనుక నా చెడు కార్యములన్నీ చేస్తూ, పాపం చేస్తూ, సినిమాలు చూస్తూ, అబద్ధాలాడుతూ, ఇష్టానుసారంగా జీవించుకుంటూ నేను పాస్టర్ గారు అబ్బాయిని అని చెప్పుకుంటున్నాను అనుకోండి, కనుక నాకు దేవుని కరుణ ఉండదు. నేను పాస్టర్ గారు కుమారునైనంత మాత్రాన దేవుని ఆస్వాదాలు ఏమో రావు. దేవుని ఆస్వాదాలు ఎవరికి వస్తాయనంటే, నువ్వు పాస్టర్ గారు పిల్లడు వాడు లేకపోతే క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినవాడు అయినాను నువ్వు చేయవలసిన పని ఏంటనంటే, దైవభక్తి కలిగి విశ్వాసము కలిగి నీతిగా నువ్వు జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడంట ఎవరిని కరుణించాలనుకున్నాడో వారిని కరుణిస్తాడట. మనం ప్రయాసను బట్టి, కష్టాన్ని బట్టి అదే అంటాడు. ఏమనంటే, పొందగోరు వారి వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వల్ల ఏం పొందుతామంట? ఇప్పుడు చూడండి, నేను పాపం చేస్తూ దేవుని సేవ చేసేస్తున్నాను అనుకోండి, పాపం చేస్తూ దేవుని సేవ చేసేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తూ ఉంటే నేను అభివృద్ధి అయిపోతానని చేస్తా ఉన్నాను, కానీ నా ప్రయాసను బట్టి ఏమవనంట? అభివృద్ధి అవ్వం. కానీ నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా భక్తిని బట్టి దేవుడు నా ప్రయాసను చూసి నన్ను దేవుడు ఏం చేస్తాడట? అదే అంటున్నాడు మీతో. మీకు అర్థమవుతానో చెప్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతూ వాక్యం చదువుతూ, ఇది కూడా ఒక పనే కదా, ప్రయాసే కదా. చాపలు వేస్తూ, కుర్చీలు వేస్తూ, మందిరాన్ని దులుపుతూ, ఉదాహరణ చెప్తున్నానమ్మాయి, కానీ కుర్చీలు వేస్తూ కదా, ఎక్కడ ప్రార్థనతో మైక్ పట్టుకెళ్తాం, డ్రమ్ములు ఎట్టుకెళ్ళటం కూడా సేవకులతో వచ్చి ఈ ప్రయాస పడితే దేవుడు కరుణిస్తాడు అనుకుంటున్నావు. వీటితో పాటుగా నీ హృదయం కూడా ఏమవ్వాలి కనుక ఇవన్నీ పాపక్రియలను చేస్తూ నువ్వెంత ప్రయాసపడిన దేవుని నిమిత్తము దానివల్ల దేవుని కరుణ ఏమీ రాదు, పొందలేవు అని చెప్తా ఉన్నారు. ప్రియులారా, కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ఏంటనంటే, దేవుడు ఎవరిని కరుణించాలనుకున్నారో వారిని దేవుడు కరుణించాడట. చూడండి, తిరిగి మనం మళ్ళీ వద్దాం. చూడండి 13వ వచనానికి వద్దామండి. ఇందును గూర్చి యాకోబును ప్రేమించుతని యాసావును ఏం చేశాడట? చూడండి ప్రియులారా, ఇక్కడ చక్కని మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటనంటే, నేను ఒక సందర్భాన్ని నేను తీసుకున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? ఒకే గర్భంలోంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఇస్సాకు రెబెకా. ఆమె పేరు ఇస్సాకు. రెబెకా గర్భంలో, రెబెకమ్మ గర్భంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. ఆ ఇద్దరు ఎవరనంటే యాకోబు, యాసావు. వీళ్ళిద్దరిలో ఎవరు పెద్దవారు అనంటే యాసావు పెద్దవాడు. ఆ రోజుల్లో కుటుంబానికి అంతటికి పెద్ద దీక్షకు పొందుకునేవాడు ఎవరనంటే యాసావు పెద్దోడే. కానీ ఆ ఆశ్రదము యాసావు ఎవరికి ఇచ్చేసాడనంటే యాకోబుకి ఇచ్చేసాడట. ఆ ఆశ్రదాన్ని పోగొట్టేసుకున్నాడట. దేవుడిచ్చే ఆశ్రదం ప్రియులారా, దేవుడిచ్చే ఆ దీవెన యాసావు ఏం చేశాడనంటే పోగొట్టేసుకున్నాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటనంటే, ఉపద్య గ్రంథం చదివితే ఉపద్య గ్రంథం చదివితే యాకోబు ఎలా పాడైపోయాడో, యాసావు ఎలా పాడైపోయాడో, తన కుటుంబం ఎలా పాడైపోయిందో, తన కుటుంబం ఎదగకుండా వారు ఎలా భ్రష్టులైపోయారో ఉపద్య గ్రంథంలో రాశాడు.
కాబట్టి అలా బస్టులు అవటానికి కారణం ఏంటి తెలుసా? ఒక రోజున యాకోబు తన దేశకుని ఏం చేసుకున్నాడు? అమ్మి వేసుకున్నాడు. దేవుడు అంటండి యాకోబును ప్రేమించాడట, యాకోబును ఏం చేశాడట? అమ్మ ఒక విషయం అండి, దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని దేశించేవాడు దేవుడు పక్షపాత? అలాంటి వాడు దేవుడు అవుతారా? కాబట్టి దేవుడు అందరికీ ఏమై ఉన్నారని అంటే ఉపకారి అయి ఉన్నాడు, అందరికీ మేలు చేసేవాడై ఉన్నాడు, అందరిని ఆస్వాదించేవారై ఉన్నారు. మరి యాకోబును ఎందుకు దేశించాడు? యాకోబును దేవుడు దేశించడానికి కారణం ఏమిటి అని గమనిస్తే, అందరినీ ప్రేమించిన ఈ దేవుడే వారి గుణలక్షణాన్ని బట్టి కూడా వారిని దేశించే లక్షణం ఇక్కడ ఎవరికి ఉంది? దేవుని ప్రేమించే లక్షణం దేవునికి ఉంది కనుక గుణ లక్షణాలు బట్టి కూడా దేశించే లక్షణము కూడా ఉంది. ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకు యాకోబును దేవుడు దేశించాడు? దేశించడానికి కారణం ఏమిటి? అబ్రహాము కుమారుడే కదా, అబ్రహాము సంతానం నుంచి వచ్చినోడు కదా, వాగ్దానాలు ఉన్నాయి కదా. ఎవరికి చెప్పాలి? జవాబు చెప్పాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. యాకోబుకి వాగ్దానాలు ఉన్నాయి. యాకోబుకి బైబిల్ ఏం చెప్తా తెలుసు? నువ్వు ఒక్క తరం భక్తి చేస్తే, మరి ఆ తరంలో ఉన్నాడు కదా ఎవరు? అయినను దేవుడు ఎవరిని కరుణించాలనుకుంటే అదే ఒక మాటలో చెప్పాలంటే వారు గుణ లక్షణాలు బట్టి దేవుడు వారిని కరుణిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి నువ్వు ప్రయాసపడినంత మాత్రాన, ఏదో గొప్ప తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినంత మాత్రాన దేవుని ఆశీర్వాదాలు రానే రావు. మనసు మారి నూతనపరచబడి దేవుని పరిచర్య చేస్తే అప్పుడు దేవుడు తనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. చూడండి ఎందుకు దేశించాడంట యాకోబును అంటే ఒక 4 పాయింట్లు చెప్తాను. యాకోబును ప్రేమించాడంటే ఎందుకు ప్రేమించాడు అనేది ఒక 4 పాయింట్లు చెప్పి ఈ విషయాల్లో మనం ఏది తక్కువైందో దాన్ని సరి చేసుకుని, ఏ గుణలక్షణం వద్ద మనకు ఉందో దాన్ని విడిచిపెట్టుకుని మనం ఇక్కడ నుంచి వెళదాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలని అంటే, మనకి ఏదైతే మలినం ఉందో ఆ మలియాన్ని ఇక్కడ ఏం చేసుకోవాలి? ఇది సర్వీస్ సెంటర్ అన్నమాట. సర్వీస్ అంటే మోటార్ సైకిళ్ళు కడిగే సెంటర్ ఇది. కాబట్టి మన హృదయంలో ఏది పేరుకుపోయిందో దాన్ని ఏం చేయాలి? ఈరోజు కడుక్కోవాలి. కడుక్కోకుండా వెళ్తే ఇదిగో ఎంత కాలం వచ్చినా నీ ప్రయాసే కానీ దేవుని కరుణ మన మీదకి రాదు. ఎప్పుడు అన్నిసార్లు పాత నిబంధన చెప్పమంటారా? పాత నిబంధన చెప్తాను. కొత్త నిబంధన చెప్పమంటారు? కొత్త నిబంధన చెప్తాను. ప్రకటన గ్రంథం చెప్పమంటారు? ప్రకటన గ్రంథం చెప్తాను. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఏది చెప్పినా అన్నీ ఒకసారి చెప్పడానికి కుదరదు కనుక ఒక్కొక్కటి చెప్పుకుంటూ రావాలి. ఏ రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ రోజే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కాబట్టి ఉతుక్కోవాలి. అందుకే దేవుడి వాక్యం ఎఫెసీ రాసిన పత్రికలు ఏమంటుందని అంటే, మేము వాక్యము చేత ఉతక స్థానము. కాబట్టి నీటిలో ఆ జాడింపు ఏదో అంటారండి సామెత కనుక ప్రియుల, సారికి తాలింపు, మనిషికేమో జాడింపు ఉండాలి, గుడ్డకు జాడింపు ఉండాలట. ప్రియులారు జాడింపు లేకుండా గుడ్డ పవిత్రపరచబడదు. అట్టిది కానీ మనుషుడు దేవుని వాక్యం చేత జాడించబడితేనే మనుషుడు పవిత్రుడు అవుతాడు. కాబట్టి చదువుదాం రండి. యాకోబులో ఉన్న గుణలక్షణాలు ఏంటనంటే మనం చదువుకున్న ప్రియులారు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎందుకు దేవుడు యాకోబును దేశించాడు అని మనం గమనిస్తే ప్రియులారా ఒక మాటను మనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు దీక్ష హక్కును అమ్మివేసిన యాకోబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా ఏం చేయాలట? చూసుకోవాలి. ప్రియులారా యాకోబు భ్రష్టుడవటానికి, యాకోబును దేవుడు దేశించటానికి ఒకసారి వినాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. దేవుడు చూస్తాడంట ఆఖరికి చెయ్యుదులేస్తాడంట. చెయ్యుదులేస్తా వ్యక్తి ఏమైపోతాడు తెలుసా? భ్రష్టుడు అయిపోతాడు. యాకోబు ఎలాగ భ్రష్టుడు అయ్యాడు అలాగే అంటే చూడండి, మనం కూడా అంతే కదా. పిల్లలకి చెప్తాం వినకపోతే ఏం చేస్తాం? వదిలేసిన తర్వాత ఆడు కష్టమాడు బాధాడు అనిపిస్తాడు. ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా అదే అయ్యింది. ఏమైందనంటే దేవుడు చెయ్యుదిలేయటానికి కారణం ఏంటనంటే, దేశించడానికి కారణం ఏంటనంటే, మొట్టమొదటి మాట అతడు అంటే ఒక్క పూట కూటి కొరకు ఏమి అభ్యసుకున్నాడటండి? ఏటకెళ్ళి వచ్చాడట యాకోబు ఇంటికాడ ఉండి కూర వండుకుంటున్నాడట. ఆ రోజు ఏ కూర అనంటే చిక్కుడిగా కూర వండుకుంటున్నాడట. ఏ కూర?
చిక్కుడుగా కూర వండుకుంటుంటే ఆకలితో వచ్చాడేమో, చిక్కుడుగా కూర ఎలాగున్నా బాగుంటుంది, ఇక్కడ కొంచెం కారం ఎక్కువ వేసాడేమో, ఎర్రగా ఆనిందంట. ఆ ఎర్రగా ఆనిది చూసి ఆకలి ఇంకా చూడండి, ఒక్కోసారి భోజనాలు ఎక్కడ వండుతుంటే వాసన వస్తుంటే ఎప్పుడు లేని ఆకలి అప్పుడే చేస్తుంది. ఎందుకంటే ఆ వాసన బట్టి యాసాబుకు కూడా ఎప్పుడైతే ఎర్రని చూశాడో వెంటనే ఉన్న దానికంటే ఎక్కువైపోయిందంట ఆకలి. ఆ ఆకలిలో ఏమన్నాడు తెలుసా, కనుక నువ్వు నాకు భోజనం పెట్టు యాకోబు అని అంటే, ఆడు అంతకంటే తెలివైనడు ఎవరనంటే మరి నీకు భోజనం పెడతాను, నాకు లాభం ఏంటి, నీకు కూర వేస్తాను, నాకు వచ్చిన మేలేంటి అని అంటే, అప్పుడు ఆడంటాడు వెనక ముందు ఆలోచించుకోకుండా ఒక్క పూట కూటు కొరకు, ఒక రోజు కూర కొరకు తన ద్రాక్షకు ఆశ్రదాన్ని ఏం చేశాడంటే ఎలాగన్నాడంటే, ఇదిగో నాకు భోజనం పెడితే నా ద్రాక్షకు నీకు ఇచ్చేస్తానన్నాడట. అలాగొతే అని భోజనం పెట్టాడంటండి. ప్రియులారా, అందుకే దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా, దేశించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఒక్క పూట కూటి కొరకు యాసావును దేశించిన దేవుడే ఈరోజు మన విషయంలో కూడా అబ్రహాం కుమారుడు అవుతావచ్చు, వాగ్దానాలు ఉంటే ఉండవచ్చు, నువ్వు దేవుని పిల్లల గర్భాన్ని పుట్టవచ్చు, లేదా క్రిస్టియన్ మీ తాతల కాడి నుంచి నువ్వు దేవుని పిల్లల క్రిస్టియన్లో పుట్టి ఉండవచ్చు. అయినా నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఆ మనస్తత్వంలో ఒక మనస్తత్వం ఏంటి తెలుసా, ఒక పూట కూటు కొరకంట ఆ ఎర్రన దాన్ని చూసి తన దేశక్కుని ఏం చేశాడట. ఈరోజు అండి ఒక విషయాన్ని గమనించాలి, ఒక కూటు కొరకు మన విలువలను ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోదు. నేను చాలాసార్లు చెప్తాను, అమ్మ భోజనం 100 రూపాయలు ఉంటుందేమో, లేకపోతే పలావ్ తెచ్చుకోవాలని 150 ఉంటుంది. 12 లక్షలు లేకపోతే 20 లక్షలు 50 లక్షలు విలువ, 50 లక్షలు ఆదాయం కలిగిన వారు మనకు అంతస్తు కలిగిన వారు. ఈ అంతస్తు 50 లక్షలు అంతస్తు కలిగిన వాడు 100 రూపాయల కొరకు 10 రూపాయల కూర కొరకు ఏం అమ్మేసుకోకూడదు. ఇప్పుడు ఇంకో మాట చెప్తారండి, ఏదో కొంత కలిసి వస్తుందని లోకంలో మనం ప్రతి దానికి ఏం చేయకూడదు, త్వరపడకూడదు. ఎందుకు తెలుసా, ఒక్క పూట చేసిన దానికి మన జీవిత కాలం అంతా ఏం చేయాలనంటే ఏడవలసి వస్తుంది. కాబట్టి ఆలోచించండి, దేవునికి వ్యతిరేకమైన పని ఏదైతే ఉందో, ఒక్క పూట కూటి కొరకు, స్వల్పమైన ఆదాయం కొరకు, ఆశ్రదం కొరకు ఏదో సంపాదించాలని పొందుకోవాలని, ప్రియులారా, ఆ ఒక్కదాని కొరకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. కనుక నేను మీ మనసుకి ఎలాగనిపిస్తుందో, మీ మనసుకి ఏం బుద్ధి పడుతుందో ఆలోచించండి. ఒక్క పూట కూటి కొరకు, అల్పమైన వాటి కొరకు మనం ఏం పోగొట్టుకోకూడదు అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. అమ్మ ఒక్క మాట గమనించండి, ఒక్కసారి నింద వేయబడిందనంటే ఇక జీవితకాలం అంతా నింద మొయ్యాలి. ఒక్క క్షణం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సుఖం కొరకు, పాపము కొరకు నువ్వు దొరబడావా, నీ జీవిత కాలం అంతయు అవమానపాలే, నీ జీవిత కాలం అంతా నిందపాలే. కాబట్టి ఒక్క పూట కూటు కొరకు నీవేమమ్ముకోవద్దంటే నీ పరిశుద్ధతను, నీ భక్తిని, నీ విలువను, నీ గౌరవను అమ్ముకోకూడదు అనే విషయాన్ని అలా చేస్తే దేవుడు యాసావునే కాదు మనల్ని కూడా ఏం చేస్తాడట. 1, 2 చదువుదాం చూడండి. 16వ వచనం, అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:16 వచనం. ఒక పూట కూటు కొరకు అమ్మివేసిన ఎవరంటేనా వ్యభిచారి. అమ్మ ఎవరంట, కాబట్టి తాను కనుక వ్యభిచారి తత్వం కలిగిన వాడిగా ఉండటాన్ని బట్టి తాను దేశ హక్కును ఏం చేశాడటండి, పోగొట్టు. 1, 2 చదువుతాం చూడండి. ఆదికాండానికి వద్దాం. ఆదికాండంలో చూస్తే అమ్మ ఒక 4 పాయింట్లు. మొదటి పాయింట్ చెప్పాం, రెండో పాయింట్ జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 26వ అధ్యాయము 34వ వచనం. యాసాబు 40 సంవత్సరాలు వాడై పెళ్లి చేసుకున్నాను. ఇస్సాకును రెబెకాకును ఏం కలుగు చేశాడట అంటే, యాసాబును దేవుడు దేశించడానికి, తల్లిదండ్రులు కూడా దేశించడానికి కారణం ఏంటో తెలుసా, వాడు చేసిన తప్పు ఏంటంటే ఒక పూట కూటు కొరకు ఏం అమ్మేసుకున్నాడు,
ఒకటి. రెండోది ఏంటనంటే అన్ని జనుల అమ్మాయిని ప్రేమించాడట. ఎవరు? యాసవ్. ప్రేమించి వద్దురా బాబు, వాళ్ళ దేవుళ్ళు నమ్ముకోలేదురా, ఆ నమ్ముకున్న తర్వాత వాళ్ళు పూజలని చేయమంటారా, లేనిపోను గొడవరా, వద్దురా నాయన అంటే ఆడేం చేశాడు తెలుసా? వాళ్ళకి ఇష్టం లేకపోయినా దాన్ని చేసుకున్నాడు. అలా చేసుకుని ఏమయ్యాడు తెలుసా? తల్లిదండ్రులకు బాధ తెచ్చాడట. ఆ మాట చదవరా. ఇస్సాకును రెబెకాకును ఏం కలుగు చేశాడట? మనోవ్యాధులు కలుగు చేశాడట. అంటే ఇస్సాకు జీవించినంత కాలం, రెబెకమ్మ జీవించినంత కాలం తాను చేసిన పనులు బట్టి తల్లిదండ్రులకు ఏం తెచ్చాడు? మనోవేదన తెచ్చాడు, బాధ తెచ్చాడట. అరే వద్దురా నాయన అన్న మాట వినలేదు. ఒరే ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. 40 సంవత్సరాలు వచ్చేదాకా బిడ్డలను కాయాలి. 40 సంవత్సరాలు వచ్చేదాకా బిడ్డలను కాయాలి. ఎందుకంటే పెళ్ళి అయిపోయిందని వదిలిపెట్టకూడదు. 40 సంవత్సరాల దాకా కాయాలి. ఎందుకంటే 40 సంవత్సరాల వరకు వారి మనోనేత్రం తెరవబడదు. వాళ్ళకి ఏది చెడు ఏది మంచో తెలియదు. కాబట్టి 40వ సంవత్సరం వచ్చిన తర్వాత వాడికి అర్థమైపోద్ది ఏది చెడు ఏది మంచో అర్థమైపోద్ది. కాబట్టి అప్పటి నుంచి మనకి సలహా ఇవ్వక్కర్లేదు. ఈ చిన్న వయసులో నుండి వాడు తప్పు మార్గంలోకి వెళ్ళిపోకుండా నీ కళ్ళు వారి కళ్ళులాగా ఉండాలి, నీ ఆలోచన వారి ఆలోచనలాగా ఉండాలి. అంటే మన తల్లిదండ్రులు మన ఆలోచన, మన బిడ్డలకు వారి ఆలోచన మన ఆలోచనగా ఉండాలి, వారి చూపు మన చూపుగా ఉండాలి. రే ఇలాగ ఈ మార్గం గుండా వెళ్తే చెడిపోతావు, జాగ్రత్త. నేను అనుభవించి వచ్చాను ఆ మార్గంలో, నేను నడిచి వచ్చాను ఆ మార్గంలో, నష్టపోయాను. కాబట్టి ఈరోజు నష్టపోకు. కొంతమందిని చూస్తాను ఆ విషయంలో నష్టపోయారా, నువ్వు కూడా నష్టపోతావు, నీ జీవితం నష్టమురా అని మనం వారికి 40 సంవత్సరం వచ్చేదాకా ఏం చేయాలి చెప్పాలి. 40 సంవత్సరం వచ్చాక తను ఏం చేస్తాడనంటే సొంతంగా ఆలోచించగలడు. సరే ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు రెబెకా ఎంత చెప్పినా వాడు ఏం చేయలేదు, వినలేదు. అందుకే దేవుడు దేశించాడు. ఈరోజు పిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రులకు మీరు 40వ సంవత్సరము జీవితకాలం అంతా లోబడాలి. నేను అంటున్నది ఏంటంటే 40వ సంవత్సరం వచ్చే వరకు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా? నీ తల్లిని చదవండి, ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. పిల్లలారా, యవనస్తులారా గమనించండి. మీ దేవుడని యెహోవా అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలట? సన్మానించడం అంటే గౌరవించడం, అంటే నిలబెట్టో దండేసి సాల్వ కప్పటం కదండి. కాదు, సన్మానం అంటే ఏంటంటే, అమ్మ నా వయసు దాటొచ్చావు కదా నాన్న, నా వయసు దాటొచ్చావు కనుక ఈ వయసులో నాకు ఏ కష్టం వస్తుందో నీకు తెలుసు. కాబట్టి నువ్వు చెప్పిన మాటకు నేనేమవుతానంటే విధేయురాలను అవుతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ వయసు దాటొచ్చిన వాళ్ళు మాట వినాలి, తల్లిదండ్రుల మాట. మీ వయసు దాటి వచ్చి మీకంటే పెద్దవారైన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. సన్మానించడం అంటే ఏంటనంటే వారు మాటకి ఏం చేయాలి? లోబడాలి. లోబడినప్పుడు వారు మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? సంతోషిస్తారు, ఆనందిస్తారు. వారు మన విషయంలో ఆనందిస్తారు, నా బిడ్డలు అని గర్వంగా చెప్పుకోగల వారుగా ఉంటారు. యాసావు తాను చెయ్యొద్దురన్న పని చేయటాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు తెలుసా అండి? కనుక తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చాడు. ఇంకొక వ్యక్తి చెప్పండి, తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకున్నవాడిని చెప్పండి, ఎవరు చెప్తారు? సంశయం కదండి. వద్దురా బాబు, వారు మన జనాంగం కాదురా అని చెప్పినాను, వాడు ఏం చేయలేదు. వినకపోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? తన 2 కళ్ళు పొడవబడ్డాయి, తాను చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? యవనస్తులారా వినండి. ఈరోజు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, కానీ ఒక రోజు నీ కళ్ళు పొడవబడతాయి, నీవు వారి చేతిలోనే మరణం అవుతావు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని అంటే ఇదిగో తల్లిదండ్రులకు ఏం తేవద్దంట? దుఃఖాన్ని తేకూడదు. కాబట్టి మనము తల్లిదండ్రులకు సన్మానించాలి, గౌరవించాలి. ఒకటి మర్చిపోకూడదు. ఒకటి ఎందుకు దేవుడు దేశించాడనంటే, ఒకటి తన దేశకుని ఏం చేశాడట. 2 ఎందుకు దేశించాడనంటే ప్రియులారా, రెండోది ఏంటనంటే తల్లిదండ్రులకు ఏం కాలేదంట? విధేయులు కాలేదు, దుఃఖాన్ని తెచ్చాడు. తర్వాత చదువుదాం చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుడు అతను దేశించాడు అని మనం చూస్తే ప్రియులారా, 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతనితో నేను
అప్పుడు ఇస్సాకు ఆ, 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 ఉమ్, ఉమ్. అమ్మ చాలరా ఇక్కడ నేను వివరిస్తాను చూడు. ఇస్సాకు వృద్ధుడైపోయాడటండి. వృద్ధుడైపోయిన కారణాన్ని బట్టి ఇస్సాకు అంటున్నాడు, ఒరే నాయనా, నేను తిని నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇష్టమైన కూర ఏటాడి తెచ్చి వండి నాకు వండి పట్టుకొస్తే నేను తిని నేను సంపూర్ణంగా ఏం చేస్తాను. పాత నిబంధనలో ప్రియులరా, తల్లిదండ్రులు ఎవరిని దీవిస్తే వారి మీదకి ఏమొచ్చిందనంటే ఆశీర్వాదం వచ్చేదట. ఆడు చిన్నోడిని దీవిస్తే చిన్నోడు, పెద్దోడిని దీవిస్తే పెద్దోడిని, ఎవరిని దీవిస్తారు తల్లిదండ్రులు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుని సేవకుడు, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఎవరిని దీవిస్తే అమ్మా వారి మీదకి ఏమొస్తుంది అంటే, సేవకుడు ఎవరిని దీవిస్తే వాడిని ఆస్వాదిస్తాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథాలు అంటారు దేవుని సేవకులు అంట, దేవుని దూతలు అంట. అమ్మ దేవుని సేవకులు ఎవరు? వారు నోట్లోంచి వచ్చిన ప్రతి మాటను నేను సఫలము చేస్తానన్నాడు. కాబట్టి దేవుని సేవకుడు అలనాడు ఇస్సాకు కనుక చేతులెత్తి ఆస్వాదించినప్పుడు ఆస్వాదాలు ఎలాగొచ్చినాయో, దేవుని సేవకులు కూడా ఎవరిని దీవిస్తే వారిని ఏం చేస్తాడంటే దేవుడు చేస్తాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఇస్సాకు కళ్ళు లేనివాడు, వృద్ధుడే, ఏమీ చేయలేడు. కాబట్టి ఇస్సాకు ఆ రోజుల్లో చదువుకున్నాడో లేదో, కాబట్టి ఆ రోజుల్లో పనోడు అవ్వచ్చు కనుక ఇస్సాకు మోటోడుగా ఉండవచ్చు, అంటే పల్టూరు తత్వముగా ఉండవచ్చు. అయినా ఇస్సాకులో దేవుడు ఏముంచాడు? ఆశీర్వాదాన్ని ఉంచాడు. ఈరోజు ప్రియులారా, పాస్టర్ గారు ఎలాంటోడైనా, ఎలాంటి చదువు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, వారిలో దేవుడు ఏముంచాడు? చెప్తలేదు, ఆశీర్వాదాన్ని ఉంచాడండి. ఆయన ఎక్కడ అడుగు పెడితే, నేను ప్రారంభంలో నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మాట స్వరం ఏంటనంటే, నేను నిన్ను నా నోటిగా చేస్తానండి. ఆమె ఎలా చేస్తానన్నాడు? నాకు నత్తోడినైనా నేను మాట్లాడలేను, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు. హరత్వ గారు చెప్పారు సేవ చేయమని, కనుక జోషి గారు చెప్పారు సేవ చేయమని, ఎంతోమంది సేవ చేయమని చెప్పారు. అమ్మాయి ఎక్కడికి కూర్చా త్వరగా. కాబట్టి ప్రియులారు గమనించండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం జమా. ఎంతోమంది చెప్పారు, కానీ ప్రియులారా నేను ఇష్టపడలేదు, నేను సేవకు రావాలని కోరుకోలేదు. నేను హైదరాబాద్లో స్క్రీన్ పెయింటింగ్ నేర్చుకున్నాను. స్క్రీన్ పెయింటింగ్ అంటే ఈ కోటాసి ఒకటి పెళ్లి కోట్లు వేస్తారు కదా, పెళ్లి కోట్లు వేసే వర్క్ నేను నేర్చుకున్నాను అక్కడ ఒక ఆయన దగ్గర. అది చాలా కాలం నేను అక్కడ వర్క్ చేశాను మా అయ్యగారి దగ్గర. ఆయన పాంప్లెట్లని నేనే ముద్రించేవాడిని. ప్రియులారు గమనించండి, నాకు అక్కడ వర్క్ వచ్చు కాబట్టి దాన్ని బట్టి నేను రాయగలుగుతున్నాను. నేను అంటున్న మాట ఏంటంటే, నేను ఆ పని బాగుంది, అందుట్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. కానీ దేవుని స్వరం ఏమొచ్చింది తెలుసా? నేను నిన్ను నా నోటిగా చేస్తాను. నా నోటిగా నువ్వు నిలబడు, నీలో నుంచి నా మాటలు పలికిద్దని నిలబడు అన్నాడు. ప్రియులారా, ఆ రాటు నుండి మొడుగొట్టుకు వెళ్ళిపోతాం. అప్పుడు అవన్నీ తొప్పలో పొంత కదా, అక్కడ నిలబడి ముందు అక్కడ ప్రసంగం చేసుకుని చెట్లకి పుట్లకి చెప్పి, భయభత్తులుగా ఉండండి, దేన్ని చెట్లని తూట్రొప్పల్ని భయభత్తులుగా ఉండండి, అలా కూర్చోండి, ఇలా అని చెట్లకు చెప్పుకొని అక్కడి నుంచి వచ్చి మందిరంలో చెప్పుకునేవాడిని. ప్రియులారా, అలాగూ ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం, నేను నిన్ను నా నోటిగా కానీ దేవుని నోటిగా తన వాక్కుగా దేవుడు చేస్తానన్నాడు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, ఇస్సాకులో దేవుని ఆశీర్వాదాలు దాగున్నట్టుగా మనలో కూడా దేవుడు ఏముంచాడు అని అంటే, దేవుని ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మనసును అనుకుంటే చాలండి, అనుకుంటే చాలు. దేవుడు అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండు అనుకుంటే చాలు, దేవుడు అది ఇస్తాడు. ఇలా ఉంటే బాగుండు అని కొంచెం లేట్ అయినా నేను అనుకుంటే చాలండి, దేవుడు ఇస్తున్నాడు. నేను అంటున్న మాట ఏంటనంటే, దేవుని ఆశ్రదము తాను కరుణించాలనుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడట? కరుణిస్తాడు. కనుక దేశించాలనుకున్న వారిని సరే, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం వేద్దామా. ఇస్సాకు వృద్ధుడైపోయి తేరా బాబు అని అంటే ఈడేం చేశాడు తెలుసా? ఈలోగానే యాకోబు సిద్ధపరిచేసుకుని వాళ్ళ అమ్మ వండి కూరట్టుకెళ్ళి పెట్టేసి ఆశీర్వాదాలు పొందేశాడట. తేవటానికి ఆడు లేట్ చేశాడట. చూడండి, ఆ మాట చదువుదాం. 34 అమ్మా ఏమని ఉంటుందనంటే, ఇస్సాకు
ఇస్సాకు 20 ఎన్నో వచ్చామమ్మా 27 22 వచ్చి చదువు 27 వచ్చి 22 వచ్చి ఇంకొక మాట కాదురమ్మా ఒక్క నిమిషం. ఇతడు లేట్ చేశాడంట. యాకోబు కంటే ఏటాడు తేవటానికి 33 వచ్చినమ్మా. ఇస్సాకు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా ఏం చేశాడంట అంటే రావటం ఏం చేశాడు, అది రావటం లేట్ చేశాడు కదా. ఆశ్రదాలు ఏమైనాయి, పోగొట్టేసుకున్నాడు. యాసావు దేశించబడటానికి కారణం ఏంటంటే ఆశ్రదాలు పొందటానికి ఇస్సాకు రమ్మన్నప్పుడు త్వరగా రాకపోవటాన్ని బట్టి ఏం పొందుకోలేకపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏమంటాడనంటే యాసావు మంచి ఆటగాడంట, వెంటనే దొరికేసి ఉంటుంది. కానీ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి దగ్గర ముచ్చట్లు పెట్టుకుని ఉంటాడు. ఏ అమ్మాయి దగ్గర కదా. ఇప్పుడు చూడండి, ముందు అధ్యాయంలో కనపడుతుంది 26వ అధ్యాయంలో, కనుక ఈ సందర్భం 27వ అధ్యాయంలో కనపడుతుంది. ఆ అమ్మాయి దగ్గర ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళి ఉంటాడు కాసేపు. కనుక ఈలోగా యాశ్వతం ఏమైంది, పోగొట్టేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడన్నప్పుడు దేవుని మందిరానికి ఎలా రావాలి, త్వరగా రావాలి. దేవుని మందిరానికి త్వరగా రావాలి. కనుక ఎక్కడెక్కడో కబుర్లు పెట్టుకుని తాతీగా తాంబెల్లాగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ నీ ఆశీర్వాదం ఇంకొకరు చెప్పండి. కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే తాను పడదామనుకున్నాడంటే తనకన్నా ముందు వచ్చి ఇంకొకడు దూకేసి ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడట. కనుక 38 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ తను ఏం పొందుకోలేకపోయాడు. ఎందుకు పొందలేకపోయాడు అని అంటే వెనకాల వారి కంటే ముందుగా వెళ్ళలేకపోయాడు. ప్రియులారా గమనించండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలో తెలుసా, త్వరగా రావాలి. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. నేను కొన్ని మాటలు ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరి చేస్తాను. మొదటిది, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమయానికి ఎక్కడికి రావాలి, అప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. కనుక దేవుని మందిరానికి మనం త్వరగా వచ్చినప్పుడు దేవుని మొదటి మాట ఏంటనంటే సమయానికి ఎక్కడికి రావాలి. తాతీగా నడుచుకుంటూ అక్కడ కవర్లు నడుచుకున్నప్పుడు కవర్లు పెట్టుకోరేమో, కానీ ఇంటికాడ కవర్లు పెట్టుకొని కూర్చుని లెగుతుమే 9ంటికి లేచి గౌటు మీద కాసేపు కూర్చొని టీ తాగి తర్వాత బట్టలు తీసుకుంటానికి అక్కడ కాసేపు అరగంట నిలబడి ఇది కట్టుకోవాలని కట్టుకొని కనుక పౌడర్ రాసుకుని ఇక్కడ అద్దం కాడ కాసేపు నిలబడి చేసినాడికి ఇక్కడ ఇంకొకటి ఆశ్రదం ఇంకొకడు పట్టుకుపోతున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి సమయానికి రావాలి. 1, 2 దేవుని మందిరానికి వచ్చిన తర్వాత చదవరా, ముందు వరుసలో కూర్చోవాలి. ముందు ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏం చేయాలి, ముందుగానే కూర్చోవాలి. కాబట్టి ముందుగా కూర్చుంటే దేవుడి సహాయాన్ని చేస్తారు. 2, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని చేయవలసిన పని ఏంటి తెలుసా, అందరూ పాడుతుంటున్నప్పుడు లావణ్య పాడుతుంది, రజిత పాడుతుంది అనుకోండి, వారే పడుకో అని వదిలేకూడదు. వెనకాల ఆమెతో ఏం చేయాలి, స్వరమెత్తి గలమెత్తి పాడాలి. ఆవిడ పాట ఏంటి, ఆవిడ సొంత పాట కాబట్టి దేవుడిచ్చిన పాట కదా, దేవుని పాటలు. కాబట్టి పాటలు పాడినప్పుడు అందరూ కలిసి ఏం చేయాలి, కలిసి పాడాలి, స్వరమెత్తి పాడాలి. అప్పుడే యాసావును దేవుడు ప్రియులారా యాకోబును దీవించినట్లుగా మనల్ని దేవుడు దీవిస్తాడు. కాబట్టి కనుక ప్రియులారా సరి చేసుకోవాలి, స్వరమెత్తి గలమెత్తి ఉద్యమంగా ఆనందంగా మనం పాడాలి. తర్వాత ప్రియులారా వాక్యము హృదయంలో ఏం చేసుకోవాలట, విన్నది ఏం చేయాలని అంటే భద్రం నెవరు వేసుకోవాలి. ఆవు అంటండి తినేస్తుందండి, గబగబ తినేస్తుందండి. తినేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల బయటకు తెచ్చుకొని మళ్ళీ నవరు వేసుకుని తింటా ఉంది చూసారా. కానీ అది నవ్వులుతూ ఉంటుంది, గేదైనా ఆవైనా. కాబట్టి పిల్లలకు గమనించండి, మనం కూడా టకటకడకడికి ఇండియావాలి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏం చేసుకోవాలి, నెవరు వేసుకోవాలి, ఆలోచించుకోవాలి. 2, 3 ఇతరులతో కలిసి ఏం చేయాలి, ప్రార్థించాలి. ఒకరు ప్రార్థన చేస్తున్నారనుకోండి, కలిసి పక్కన ఉన్నవారు ఏం చేయాలి, కలిసి ఏకీభవించి ప్రార్థించాలి. అలా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఇదిగో యాకోబును ప్రేమించిన దేవుడు, తాను ఎవరిని కరుణించాలనుకున్నాడో వారిని కరుణించాలనుకున్న దేవుడు ఈరోజు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. తర్వాత కృతజ్ఞత కానుకలు దేవునికి ఏం చేయాలంట,
చెల్లించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా. కానుక ఇక్కడికి వచ్చాక బైబిల్ని ఎత్తుకుండా జోబుల్ని ఎత్తుకుండా కాదు, రాత్రే ఏం సిద్ధపరచుకోవాలి, కానుక సిద్ధపరచుకోవాలి. నీ ప్రేమ దేవుని పట్ల రుజువు చేయటం ఎలా తెలుస్తుంది అని అంటే ప్రియులారా, నువ్వు దేవునికి ఇవ్వటాన్ని బట్టి తెలుస్తుంది. దేవుడు నిన్ను ప్రేమించాలని అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తా ఉన్నావనంటే నీ త్యాగము ప్రభు కొరకు చేసేవారుగా ఉండాలి, దేవునికి కానుక సమర్పించేవారుగా ఉండాలి. తర్వాత దేవుని మందిరంలో 10 నిమిషాలు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఏం చేయకూడదట, ఇసుక్కోకూడదు. ఏం చేయకూడదు, ఇసుక్కోకూడదు. కనుక ఇంకొక మాట చెప్తున్నాను ఏంటంటే, ఒక్కోసారి ఎవరిదైనా కాలు తగులుతుంది నడిచినప్పుడు, లేకపోతే చేయి తగులుతుంది, లేకపోతే నీ మీదే కూర్చోవచ్చు. కానీ ఏదైనప్పటికీ కనుక ఏం చేయకూడదట, దేవుని మందిరంలో ఇసుక్కోకూడదు. దేవునికి అంటండి 2 విషయాలు అసలు ఇష్టమండి కాదంట. ఒకటి ఏంటంటే విగ్రహారాధన అంటే దేవునికి ఇష్టం ఉండదంట. 2 ఏంటనంటే ఇసుక్కుంటూ దేవునికి అస్సలు ఇష్టం ఉండదంట, సనుగుడు దేవునికి ఇష్టం ఉండదంట. ఈ 2 విషయాలు దేవుడు వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. చెప్పండి ఎక్కడిచ్చాడు? వారు మన్నా కురిపిస్తుంటే ఇదేంటి సయ్యాసారం లేని దేవదూతలు తిన్న ఆహారం పెడతా ఉంటుంటే వాళ్ళందరూ ఏ రుచి పచ్చి లేని ఆహారం పెడతావేంటి అని అన్నారట, ఇసుక్కున్నారట, కనుక సనుక్కున్నారట. ఆ సనుగుడికి ఏమేమి తెలుసా, సర్పములు వచ్చి వారిని అందరినీ కాటు వేసి. ప్రియులారు గమనించండి, ఇసుక్కోకూడదు దేవుని మందిరంలో. ఒకసారి అటు ఇటు అవ్వచ్చు, కనుక 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. ఎంత సమయం బయట వాడేస్తున్నాం, ఎంత సమయం సెల్ ఫోన్ కాడ వాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం ఇసుక్కోకూడదు. చివరిగా అందరిని ఏం చేయాలంట, పరకరించాలి. అందరిని ఏం చేయాలండి, ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామండి. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు కొంతమందిని ఏం చేయాలి, ఏ అవసరం లేకపోయినా, ఇంకొక మాట చెప్పనా, సంఘస్థులతో ఎలాగున్నా నన్నైనా ఏం చేయాలి, ఏమి లేకపోయినా తిన్నారండి, ఏ మాట లేకపోయినా ఎక్కడికి వెళ్ళారండి వారం, లేకపోతే రేపు వారం ఎక్కడండి, లేకపోతే మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, లేకపోతే పిల్ల ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుందండి మాకు అని నా కొరైనా ఏం చేయాలి, చెప్పాలి, పలకరించాలి. అబ్బే నువ్వెవడో అన్నట్టు వెళ్ళిపోకూడదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా. ఎందుకనంటే మీ కొరకు మేము ఏం చేస్తాం ఇక్కడ అంటే ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులు చెప్పండి, వరుసగా ఇంకొకసారి చెబుతాం. నీవు దేవుని మందిరానికి త్వరగా వస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా, యాకోబును ప్రేమించాడు. ఇది కాకుండా నిర్లక్ష్యం చేస్తే యాసావును దేశించినట్టుగా మనల్ని కూడా ఏం చేస్తాడటండి. 1 సమయానికి రావాలంట, 2 ముందు వరుసలో కూర్చోవాలి, 3 కంఠమెత్తి పాటలు పాడాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి, కృతజ్ఞత కానుకలు నిన్నే సమకూర్చుకోవాలి, ఇసుకోకూడదు, అందరినీ పలకరించాలి. ఎవరికి ఇక్కడ మాట చెప్తూ మర్చిపోయాం, ఎవరికి ఎలా ఉండకూడదట, ఆటంకంగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు అంటే, ఆటంకం అంటే మాటలో కానీ చేతలో కానీ ప్రవర్తనలో. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి, వెళ్ళిపోయాడండి, ప్రభుని ఎరక్కుండా చనిపోయాడండి. ఆ లెక్క ఎవరిని అడుగుతాడు తెలుసా, ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారిని. దానికి పనిష్మెంట్ మనకే వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తికి ఎలా ఉండకూడదు, ఆటంకంగా అభ్యంతరంగా ఉండకూడదు. బైబిల్లో ఉంటుంది, అభ్యంతరాలు రాక మానవు కానీ ఎవరి వల్ల వస్తాయో వారంటండి ఉరి పెట్టుకుని తలకి రాయి కట్టుకుని సముద్రంలో పడిపోట మేలు. ఎందుకనంటే ఆడు బతుకుంటే అన్ని శ్రమలంట, ఆ శ్రమలు తట్టుకోలేడు కాబట్టి దాంట్లో పడిపోవటం మేలు. ఎవరికి చెప్పాలి. అభ్యంతరముగా ఆటంకంగా ఉంటే అంట, ఆ ఆటంకాన్ని బట్టి వచ్చిన నష్టం అంట ఉరేసుకొని అంటే తలకి తాడు కట్టుకొని రాయి కట్టుకొని సముద్రం పడిపోవట మేలు. అంటే అంత కష్టం వస్తుందని దాని అర్థం. ఎవరికి ఎలా ఉండకూడదు అటండి, ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి మందిరం పనులో చదవాలి, చెయ్యోతను ఇవ్వాలి. మందిరం పనులు ఏం చేయాలి, మందిరం ఎవరిది, అందరిది, మనందరిది, దేవునిది. కాబట్టి ఈ దేవుని పనులు అందరూ ఏం చేయాలి, చెయ్యాలి. ఇది నాకు పట్టదు ఆమె ఒక విషయాన్ని జ్ఞాపకం చేయనా, దేవుని పని నేను అనుభవపూర్వకం చెప్తున్నాను. మనం చేయకపోతే ఆ పని ఇంకొకరు ఎవరో ఒకరి ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఆ పని ఆగదు, నువ్వే నష్టపోతావు. కాబట్టి దేవుని పని ఏం చేయకూడదు, ఆ చేయటానికి నిర్లక్ష్యము. దేవుడు నాకు ఈ పని అప్పు చెప్పాడు, దీనికంటే భాగ్యం ఏముందని మనము దేవుని పని. ఇంకో మాట చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా.
అందరు గట్టిగా చెబుతాం. దేవుని పని చేయటానికి పోటీ పడాలి, పాడటానికి పోటీ పడాలి. కనుక దేవుని సన్నిధానంలో స్వరమెత్తటానికి పోటీ పడాలి. ఆమె కంటే నేను, ఈయన కంటే నేను, ఆమె కంటే నేను అని దేవుని సన్నిధానంలో పోటీ పడితే, దేవుని కార్యక్రమం కొరకు పోటీ పడితే దానికి వచ్చిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. కాబట్టి రెండు ప్రియులారా, యాకోబు దేవుని దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి ఎలాగొచ్చాడంట? లేటుగా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కదండి. ప్రియులారా గమనించండి, ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఏంటనంటే ఇంకో మాట మొన్న శుక్రవారం చెప్పానండి. ఏంటనంటే షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఏం చేసింది? మన చెప్పాను కదమ్మా, తెచ్చింది తక్కువ, పట్టుకెళ్ళింది ఎక్కువ. ఆవిడ విన్నది తక్కువ, వచ్చి చూసింది ఎక్కువ. కనుక వచ్చిన తర్వాత చూసిందంట. ఏమందో తెలుసా? మేము అక్కడ ఉన్నప్పుడు విన్న దాన్ని బట్టి అనుకున్నాను, అయ్య బాబు ఎంత గొప్ప అనుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. ఏ విషయంలో చెప్పనండి? ఏ విషయంలోనంటే వారు రాజుగారి దగ్గర కూర్చున్న విధానం, రాజుగారి దగ్గర కూర్చున్న విధానం, వారి క్రమ పద్ధతి, వారు రాజుగారి బల్ల చుట్టూ ఉన్న విధానం, అవన్నీ చూసి ఆవిడకి ఆశ్చర్యం అయిపోయిందంట. ఆమె ఏమైపోయింది? మనం చెప్పాను కనుక ఇక చెప్పను. కనుక ఆవిడ విన్నదంట. ఆమె సిద్ధపడి వచ్చిందంట అండి, సహనం చేసి వచ్చిందంట. హృదయాన్ని ఎంత దూరమైన సహనంతో వచ్చిందంట. వచ్చిన తర్వాత ఆశ్చర్యపడిపోయిందంట ఆమె కన్నులు చూసి. వచ్చిన తర్వాత ఒప్పుకుందంట. వచ్చిన తర్వాత ఏం చేసింది? చాలామంది ఇక్కడ గొప్పగా ఉన్నా అది గొప్పగా ఉందంటారు. ఏది? వేరేది. ప్రియులారా, వచ్చిన తర్వాత ఏం చేసింది? ఒప్పుకుంది. ఎంత చక్కగా జరుగుతుందండి ఆరాధన, ఎంత క్రమంగా ఉందండి అని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత ఒప్పుకుందంట. ఇచ్చిన అస్తముగా ఉందంట. వచ్చిన తర్వాత పట్టుకుని సాగిలు పడిన మనస్సుగా ఉందంట. సరే, నేను ముందుకెళ్ళిపోతా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటనంటే, యాకోబు వచ్చాడు కానీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఈరోజు మనము కూడా వస్తున్నాము కానీ దేవుని ఆశీర్వాదాలు ఏం చేస్తున్నాం? పోగొట్టుకునే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే ఆయన సన్నిధానంలో వచ్చిన మనము ఇక్కడ ఒక క్రమం ఉంటుంది. అమ్మ అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఒక్కొక్క సంఘానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది కదండి. కనుక లోదరానికి ఒక పద్ధతి, ప్రవచన దేవుని సంఘానికి ఒక పద్ధతి, సిఎస్సికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక క్రమం ఉంటుంది. ఎలా కూర్చోవాలో, ఎలాగా చేయాలో, ఎలా నడవాలో, ఆరాధన తర్వాత ఏంటో, పాటల తర్వాత ఏంటో, వాక్యం తర్వాత ఏంటో, ఈ క్రమానికి ఏం చేయాలి? లోబడాలి. లోబడినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి రండి మనం పాఠంలోకి వద్దాం. యాకోబును దేశించెను, యాకోబును దేవుడు ఏం చేశాడటండి? ప్రేమించాడు. కాబట్టి దేశించడానికి కారణం ఏంటనంటే, ఒక పూట కూటు కొరకు తన హక్కును ఏం చేసుకున్నాడంటండి? అమ్మేసి. 1, 2 తల్లిదండ్రులకు ఏం తెచ్చాడంట? బాధ తెచ్చాడు. 3 తండ్రి ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆశీర్వాదం పొందటానికి ఎలా వచ్చాడట? చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అది ఎందుకు చదువుకున్నా ఇక్కడే, అది 17వ వచనం. యాకోబు ఆశీర్వాదం ఆ తర్వాత ఆశీర్వాదం పొందవలనని కన్నీరు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినాను, మారు మనస అవకాశము దొరకక అమ్మా విసర్జించబడినని మీరు తర్వాత యాకోబు తర్వాత వచ్చాడంట, లేటుగా వచ్చాడట. వచ్చిన తర్వాత ఆశీర్వాదం పొందాలనుకున్నా ఏం పొందలేకపోయాడట? అవకాశం లేదు. ప్రియులారా, చాలాసార్లు అనుకుంటాం రేపు చూద్దాం. ఒక మంచి మాట ఏంటనంటే, ఏ పని అయినా సరే ఆ సమయంలోనూ ముగించేవాళ్ళట, వాయిదా వేయకూడదంట. నేను ప్రతిరోజు రాయాలి, సిద్ధపడాలి, రాయాలి, ఇవన్నీ పెద్ద పని. మళ్ళీ ఈలోగా ఏమైనా మీటింగ్ వస్తే సంచి తగిలించుకుని వెళ్ళిపోతున్నాను. కానీ ఏ మీటింగ్ వస్తుందో తెలియదు కాబట్టి సమయం ఉండగానే రాసేస్తున్నాను. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలి కాబట్టి, వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఈరోజు ప్రసంగం ఈ రోజు కొరకు సిద్ధపడుతున్నాను. కాబట్టి నాకు ఆ మాట ఎప్పుడు నాకు మొదలు చేస్తుంది ఏంటనంటే, ఎప్పుడు పని
అప్పుడు చేసేసుకోవాలి అట్టిది. కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేద్దామన్నా ఏడ్చిన మొత్తుకున్నా ఆ ఆశీర్వాదాలు యాసావుకి రాలేదంట. పాడే అవకాశం వచ్చినప్పుడు పాడేవాలి, ప్రార్థించే అవకాశం వచ్చినప్పుడు ప్రార్థించాలి, కనుక ముందు కూర్చునే అవకాశం వచ్చినప్పుడు ముందు కూర్చోవాలి. తర్వాత కూర్చుందామన్నా, తర్వాత చేద్దామన్నా, తర్వాత పాడదామన్నా ఏముండదట, అవకాశం దొరకదు. ఏడ్చిన మొత్తుకున్న అవకాశం దొరకదట. సమయం ఉండగానే ఏం చేయాలటండి, సద్వినియోగం చేయాలి. యాసావు భ్రష్టుడు అవటానికి కారణం ఏంటంటే ఉన్న అవకాశాలు ఏం చేయలేకపోయాడు, వినియోగపరచుకోలేకపోయాడు. కాబట్టి అవకాశాలు ఏం చేయకూడదు, మనం వదులుకోకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఇంకొక మాట చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ప్రియులారా గమనించండి. మరి యాకోబుని ఎందుకు దేవుడు ప్రేమించాడు అని అంటే చదువుదాం రండి, చెప్పేదాం. మనము హోషేయ రాసిన గ్రంథం, ఎందుకు యాకోబుని దేవుడు ప్రేమించాడు అని అంటే హోషేయ రాసిన గ్రంథం ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. హోషేయ రాసిన గ్రంథం 12వ అధ్యాయము అమ్మా చూడండి. యాకోబు కన్నీరు 14-12 హోషేయ ఎన్నో వచ్చినవరా పాప 12:4 చదవమ్మ. అతడు దూతతో పోరాడి జయమందును అతడు కన్నీరు విడిచి అతను ఏం చేసుకున్నాడట. యాకోబును దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే అండి, అతను గుణలక్షణాలు బట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు. అతనిలో ఉన్న గుణలక్షణం ఏంటనంటే తానంటండి దేవుని దగ్గర ఏం చేశాడనంటే నాన్నగారి ఇంటికాడ మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చోట వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేసుకుని మోకరించి ప్రార్థన చేసి పడుకున్నాడట. దేవుడు అతను దర్శించాడు, వెళ్ళిపోయిన తర్వాత అదే దారి గుండా వచ్చాడట. విస్తారమైన ఆశీర్వాదాలతో వచ్చిన యాకోబు ఒక చోటకు వచ్చినప్పటికీ అన్నయ్య నిన్ను ఎదుర్కొంటున్నాడట. 4 సంవత్సరాల క్రితం నువ్వు దేశకు తీసేసుకున్నావని కచ్చతో నిన్ను చంపాలని చూస్తున్నాడంట అన్న మాట వినని రాగానే యాకోబు ఏం చేశాడని అంటే వారి దాసీలను, భార్యలు, పిల్లలు, గొర్రెలు కనుక పనివారందరం పంపివేసి ఆ రాత్రి ఒంటరిగా ఉండిపోయి ఆ రాత్రి అంతా ఏం చేశాడో తెలుసా అండి, దేవుని దగ్గర పెనుగులాడాడట, ప్రార్థన చేశాడంట. ఎలా చేశాడట అని అంటే కన్నీటితో దేవుని దగ్గర పెనుగులాడాడట. దేవుడు యాకోబును ప్రేమించడానికి కారణం ఏంటనంటే అమ్మా తప్పులు మనుషులు చేస్తారు కానీ దాన్ని ఏం చేయాలి, ఒప్పుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు యాకోబును దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటనంటే చేసిన తప్పును ఏం చేస్తున్నాడు, ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు అని అంటే కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి యాకోబు ఆదికాండంలోకి వస్తే అతడు ఎలా ఒప్పుకుంటున్నాడు అని మనం గమనిస్తే ప్రియులారా, దేవుని దూత వచ్చి చెప్పిందంట. దేవుని దూత వచ్చినప్పుడు ఆ దూత కాలు పట్టుకొని అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అని అంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్నేం చేయను. అమ్మా యాకోబుకి అప్పటికి ఏమున్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, తర్వాత భార్యలు ఉన్నారు, సర్వస్వం ఉంది. ఆయన ఏమడుగుతున్నాడు ఇప్పుడు, ఆశీర్వాదాలు. ఏం ఆశీర్వాదం చెప్పనా, మీరు ఎవరైనా చెప్తారా? ఆ రాత్రి ఆశీర్వాదం ఏమడుగుతున్నాడు చెప్పండి అని అంటే, దేవా ఎంత సంపాదించాను, ఈ రాత్రి నా ప్రాణం ఏమవుతుంది, పోతుంది, అంత ఎవరికవును అని ఆశీర్వాదం అడుగుతున్నాడు. ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోను. ఆ ఆశీర్వాదంలో దాగున్న మాట ఏంటనంటే దేవా నువ్వు నన్ను బతికించిన ఆయన నాకు జీవం పోయి ప్రభు అని అంటున్నాడు. ఈ రాత్రి ప్రియులారా ఈ మాట వింటున్నా మీకే చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ వాక్యం చెప్తుంది, వాడు లోకమంతా సంపాదించి వాని ప్రాణము పోగొట్టుకున్నట్టు వానికి ఏమీ ప్రయోజనం. కనుక ఎంత సంపాదించుకుంటే నువ్వు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, క్షమాపణ అందుకుండా ముగించావా, ఆ తర్వాత ఏముంటుందంట, నిత్య నరకం. కాబట్టి ప్రియులారా ఆ నిత్య నరకానికి వెళ్ళకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, ఏం చేయాలని అమ్మో చాలా టైం అయింది. కాబట్టి ప్రియులారా చేయవలసిన పని ఏంటనంటే ప్రాణం ఉండగానే కన్నీటితో ఏం చేయాలంటే దేవుని దగ్గర
ఒప్పుకోవాలి. ఒకప్పుడు ఇదే యాకోబు తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు, యాకోబు అని చెప్పాడు. ఇదే యాకోబు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడని అంటే నిజాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి యాకోబు చేతిలోని తప్పించాడు. యాకోబు కంటే యాకోబును దేవుడు ఏం చేశాడంటే అండి ప్రేమించి ఆశీర్వదించాడు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, యాకోబు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు, గోజాడుతున్నాడు, బతునుమాడుకుంటున్నాడు. హోషేయ రాసిన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూస్తాం, అతడు బతునుమాడుకుంటున్నాడట, తెల్లవారులు ప్రార్థన చేశాడట. ఆమె ఎప్పుడు దాకా దీని ఓ పేరు పెట్టండి, తెల్లవారులు ప్రార్థన చేశాడంటే ఓ పేరు పెట్టండి. పట్టు వీడక ఆమె ఏమి విడిచిపెట్టలేదంటే అండి, కోతంట తన అమ్మను పట్టుకుంటుందండి, పిల్లంట పిల్లను పట్టుకుంటుందండి. అమ్మ కోత ఏం చేస్తుంది, ఇలా అదే పట్టుకుంటుంది, తల్లి అట్టుకోదు. పిల్ల ఏం చేస్తుందంటే నోటితో పట్టుకుంటుందంట, పిల్ల అట్టుకోదు, తల్లే పట్టుకుంటుంది. కానీ ఉడుము ఏం చేస్తుందని అంటే అది ఒక్కసారి పట్టిందంటే వదలదంట. ఎప్పుడైనా కొండలెక్కాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉడుముకి నడానికి తాడు కట్టి దాన్ని ఆ కొండ మీదకి ఇసురుతారట, ఇసిరి ఆ తాడు అట్టుకుని వెళ్ళిపోతారట. అది పట్టిందంటే వదలదంట. ఉడుములో ఉన్న గొప్పతనం అది. ఇప్పుడు ఒకరు అంటారు ఏంటంటే పట్టిన పట్టు దేవుని దగ్గర ఎలా పట్టాలి, ఉడుము పొట్టు పట్టాలంటారు సార్, ఉడుము పొట్టు పట్టాలరా అంటారు. దేవుని దగ్గర కూడా మనం దీవించబడే వరకు ఏ పట్టు పట్టాలి, ఉడుము పట్టు పట్టాలి. మనకు అనుకున్న దేవుడు ఇచ్చేదాకా, అది వివాహమే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, తర్వాత ఆశ్రదాలకు కానివ్వండి, ఏదైనా పట్టిన పట్టు ఏం చేయాలి, విడిచిపెట్టామా మళ్ళీ ఖాళీ వచ్చేది. కాబట్టి పట్టిన పట్టు పట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆఖరుగా అతడు ఏం పొందాడనంటే జయం పొందినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి యాకోబు వలె మనం కూడా ప్రార్థిద్దాం. యాకోబును ప్రేమించను, యాకోబును ఏం చేశాడటండి దేశించాడు. ఈరోజు దేవుడు ఎవరిని కరుణించాలనుకున్నాడు వారిని కరుణిస్తాడు. ఈ గుణలక్షణాలు ఉంటున్న బట్టి కరుణిస్తాడు. యాకోబు గుణలక్షణాలు బట్టి ఉంటే దేవుడు దేశిస్తాడు. మనం యాకోబు వలె మనం మంచిగా దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, పట్టుదలతో ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అట్రీతిగా దేవుడు మనకు సహాయము దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఒక్కసారి మనం పరిచయం చేసుకుందాం. ఎంతోపు వినివారు మట్టుకే ఉండక సరి చేసుకుని వెళదాం. ఆమె వర్షపాఠంలో వారు అబ్రహాము పిల్లలని వారు అతిశయపడతా ఉన్నారు. కానీ చేసిన అన్ని చేస్తూ ఉన్నారు, చేసిన చెడు పనులన్నీ చేస్తూ ఉన్నారు. పనులు చేస్తూ దేవుడు దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా అంటూ అన్నాడు. మీరు అబ్రహాం పిల్లలైనంత మాత్రాన, దేవుని పిల్లలవునంత మాత్రాన, దేవుని జనాంగంలో క్రిస్టియన్లో పుట్టినంత మాత్రాన, లేకపోతే పాస్టర్ గారు కుమార్తె అయినంత మాత్రాన దేవుడు నిన్ను దీవిస్తాడా, కరుణిస్తాడా అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. అలాగనుకుంటే యాకోబును దేశించాడు దేవుడు. యాకోబు కుమారుడే కదా, అబ్రహాము కుమారుడే కదా. ఎందుకు దేశించాడు తెలుసా? వారి గుణలక్షణాలు బట్టే. ఈరోజు నువ్వు క్రిస్టియన్లో పుట్టినా, దేవుని సేవకులకు పుట్టినా, మనం ఎవరికి దేవుని బిడ్డలకు పుట్టినా, ఈరోజు నీ గుణలక్షణం మారకపోతే ఇదిగో యాకోబును దేశించినట్టుగా నిన్ను దేశిస్తాడు. అలా కాకుండా ఆయన నిన్ను ప్రేమించాలంటే, ఆయన కరుణించాలంటే, ఆయన నీకు సహాయం చేయాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇదిగో యాకోబు వలె పశ్చాత్తాపడాలి, యాకోబు వలె కన్నీరు కార్చాలి. అయ్యా, ఇంతకాలం నేను పొట్టు విడవక ప్రార్థన చేయటాన్ని బట్టి, అయ్యా నేను సరిగా ప్రార్థన చేయకపోవటాన్ని బట్టి నేను పొందుకోలేకపోయాను నాయన. అయ్యా, చెడు గుణం నాలో ఉండి ఒప్పుకోలేని దాన్ని బట్టి నేను చెడిపోయాను నాయన అని ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకుంటే, ఆయనకు క్షమాపణ కలిగజేసి, యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించి యాకోబును ఆస్వాదించినట్టుగా నిన్ను ఆస్వాదిస్తాడు. నీ కుటుంబంలో ఆ లోటును తీరుస్తాడు, నీ అక్కరను తీరుస్తాడు. ఆయన అందరికి ఉపకారి, అందరికి మేలు చేయవాడే. మన దేవుడు సజీవుడు, బతుకున్నవాడు. యాకోబుకు సహాయం చేసిన దేవుడు, యాకోబును ఆదుకున్న దేవుడు ఈరోజు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను గెంటు వేసేవాడు కాదు. కానీ నీ అతిశయాలు తీసివేసి, నేను గొప్పదాన్ని అనుకుంటూ తీసివేసి నువ్వు తగ్గించుకొని ఇదిగో యాకోబు వలె కన్నీరు కార్చి బతులు మాడితే యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం ప్రభా, స్తోత్రం 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 తండ్రి. సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపామయుడా, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మా ప్రభా, మా రక్షక యేసు ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన మా తండ్రి నాయన, దేవా అంటాను కొడతాగనట్టి వారం ప్రభా మమ్మల్ని ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని ప్రభా వారసులుగా చేసినందుకు నీ స్తోత్రాలు ప్రభా, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి.